మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి, మరి కుంభరాశికి సంబంధించి బుధగ్రహము వక్ర దృష్టి వల్ల జరగబోయే అటువంటి మంచి చెడు విషయాలను చూసుకుంటే చక్కటి ధనాదాయము కనబడుతూ ఉంది. ఒక 15 రోజులు ధాన్య సమృద్ధి ఉంది. గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా కొంతమేర ఈ యొక్క బుధగ్రహము వల్ల మనకు విజయాలు కొన్ని దక్కబోతున్నాయి. కొన్ని సందర్భాలలో మీ మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కొంతమేర మానసిక భీతి, అంటే ఏదో మనస్సులో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా కొంత విద్య సంబంధించినటువంటి విషయాలలో, విద్యకు సంబంధించి కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ, గ్రీన్ కార్డుకు సంబంధించింది కానీ, లేదా ప్రదేశము అంటే విదేశీ స్వదేశాలకు సంబంధించినటువంటి సందర్భాలలో కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాల నుండి
విముక్తి పొందేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది తప్పకుండా. సో కొంతమేర అకారణంగానే కొన్ని కలహాలు ఉంటాయి. కొంత మీకు ఆదరణ లోపము జరిగే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా గమనిస్తూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు మిమ్మల్ని చూస్తే ఆనందం కలిగేటువంటి సందర్భాలు వస్తాయి. సంతాన సుఖము, అదేవిధంగా సేవ, మీరు చేసేటువంటి సేవలో మంచి లాభాలు పొందే పరిస్థితి ఉంది. ధనధాన్య ప్రాప్తి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇంకను కుంభరాశి వారికి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే కొంతమేర ఇంజనీరింగ్ కానీ, వైద్యము కానీ, సైంటిస్ట్ రిలేటెడ్ కానీ, ఈ యొక్క పురోహితులకు కానీ చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది. మీ సంతానము మంచి అభివృద్ధి వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మంచి ఒక సమయస్ఫూర్తితో మీ సంతానము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తరచూ ఏమైనా రిపేరింగ్ వచ్చేటువంటి వస్తువులు ఉన్నట్టయితే వాటి వల్ల వాహనాలు కానీ, ఈ యొక్క 2 వీలర్ కానీ, 4 వీలర్స్ కానీ తరచూ రిపేర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. చక్కటి తెలివితేటలతో ఈ 40-45 రోజులు కూడా మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. కొంతమేర రీసెర్చ్ కానీ, ఈ యొక్క సైంటిస్ట్ రిలేటెడ్ కానీ, అంటే ఏదో ఈ సందర్భాలలో కొంత టైం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కొంచెం బలం తక్కువగా ఉంది. మీ మాట తొందరపాటు స్వభావం కాకుండా కొంత ఓపికగా సమాధానం చెప్పడం వల్ల బాగుంటుంది. లేదా గ్రామంలో మీరు పేరు ప్రఖ్యాతలు కూడా బదనామయ్యే పరిస్థితి ఉంది. చిన్న తగాదాలు వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఏదో ఒక కారణంగా హాస్పిటల్కు కానీ, పోలీస్ స్టేషన్కు కానీ, కోర్టుకు కానీ, లాయర్ను కలవడం కానీ ఉండే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని మీకు సంబంధించినటువంటి ఆస్తి పంపకాలు కానీ, మీకు సంబంధించినటువంటి అప్పులు ఒక సెటిల్మెంట్ వైపుగా వెళ్ళబోతాయి. ఇది గమనించుకోండి. కొన్ని ఓటమి కలిగించేటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా మీరు నిలబడాలి. అదేవిధంగా ఏదో ఒక మనకు కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ రిలేటెడ్ కొంత ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి కూరగాయలను ప్రతి బుధవారం భుజించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి బుధవారము గణపయ్యకు గరకను సమర్పించండి. అదేవిధంగా ఎక్కడైనా ఈ మన అనాథ ఆశ్రమంలో కానీ, లేదా వృద్ధ ఆశ్రమాలలో కానీ కొంత నీటికి సంబంధించి కానీ, అంటే వాటర్ క్యాన్స్ కానీ, లేదా ఒక ఫ్రిడ్జ్ కానీ, లేదా ఒక వాటర్ రిలేటెడ్ అక్కడ ఉండేటువంటి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి పనులు మీకు ఈ 41 నుంచి 45 రోజులలో జరగబోతున్నాయి. కనుక అదేవిధంగా పక్షులకు ఆహారం కూడా, ఎక్కడైనా పావురాలు కానీ, ఎక్కడైనా పక్షులు కనబడినట్టయితే ఆహారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా రావి చెట్టు మొదట్లో కొంత శర్కరను వేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ధనలాభము కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఆల్ ద బెస్ట్.